వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దగదత్తి మండలం ఉలవపాడులో 21 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న MSME ఇండస్ట్రియల్ పార్క్ కు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కావలి నియోజకవర్గంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, రామాయపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ప్రాంత రూపురేఖలను మార్చనున్నాయని పేర్కొన్నారు. MSME పార్కులో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. SC, ST పారిశ్రామికవేత్తలకు 75% వరకు సబ్సిడీ, భూమి ఖర్చుపై గరిష్టంగా 25 లక్షల వరకు రాయితీలు అందిస్తామని వెల్లడించారు. పార్కులో ఫుడ్ ఇండస్ట్రీలు సహా వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి విద్యుత్, లోన్లు, రిజిస్ట్రేషన్ తదితర అంశాల్లో ప్రత్యేక సబ్సిడీలు ఉంటాయని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలో ఒకరైనా వ్యాపారవేత్తగా ఎదిగితే ఆ కుటుంబంతో పాటు మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు రావాలని కోరారు. ఇనాగరేషన్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి స్టేజీ మీద ఆసీనులైనటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభకు విచ్చేసినటువంటి అధికారులకు అదేవిధంగా ప్రముఖులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకి కావలి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక మరో కానుక ఈ APIC కింద MSME పార్క్. అంటే మీడియం ఎంటర్ప్రెన్యూర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి, అంటే చిన్న తరహా మధ్యతరగతి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టదలుచుకున్నప్పుడు వారికి రకరకాల అనుమతులు, ఇబ్బందులు ఎదురైతే వ్యాపారం చేయాలని కోరికున్నా, ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచన ఉన్నా, వీటన్నిటినీ సమకూర్చుకోవడానికి టైం చాలక, ఓపిక లేక, అన్ని అనుమతులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొని చాలామందికి ఊహలు ఉన్నాయి. ఆ ఊహలను నెరవేర్చుకునేటువంటి సమర్థత లేని కారణాల వల్ల చాలామంది యువకులు మార్పుల్లో రాజీ పడిపోతున్నారు. అందుకోసమే ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఉండాలని, ఆ MSME పార్కులో చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వస్తువులు తయారు చేసేది, వ్యాపారం కాదు, తయారు చేసేటువంటి అట్టల ఫ్యాక్టరీలు, లేదంటే ఫర్నిచర్స్ తయారు చేసే కార్యాలయాలు, ఏదైనా రైస్ మిల్లులు, ఇటువంటి ఏదైనా కూడా ఒక వ్యక్తి లేదా ఇద్దరు కలిసి ఏదైనా ఒక కొత్త ఫ్యాక్టరీని పెట్టదలుచుకున్నప్పుడు వాటికి అనుమతులు కానీ అన్ని ఇబ్బందులు లేకుండా ఇటువంటి పార్కుల్లో పెట్టుకోవడానికి ముందుకు వస్తే, ఇక్కడ అన్ని లైసెన్సులు సింగిల్ విండో సిస్టంలో మనం ఎక్కడికి తిరగకుండా అన్నీ కూడా వాళ్ళే తెచ్చిచ్చేటట్టుగా రూపొందించినటువంటిదే ఈ MSME పార్కు. కాబట్టి ఈ MSME పార్కుని ఈరోజు కావలి నియోజకవర్గంలో 21 ఎకరాల్లో మంచి వాటర్ సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎవరైనా ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వస్తువులు ఈ రోజున దీన్ని లేఅవుట్ వేయటం జరుగుతుంది. ఈ లేఅవుట్లో 2 ప్లాట్లు 4 ప్లాట్లు కూడా కావాలన్నా కూడా మీ యొక్క పెట్టుబడిని బట్టి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. ఏం తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఇచ్చిన లెటరే మీకు ల్యాండ్కి సంబంధించిన టైటిల్. 2 సంవత్సరాలు మీరు ప్రారంభించిన తర్వాత ఈ భూమికి సంబంధించిన సర్వ హక్కులు మీకు ఇస్తూ మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదంటే మనలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయకుండా ప్లాట్ల కింద కొనిపెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్లాట్ల కింద కొనడానికి లేదు, ఓన్లీ ఇండస్ట్రీ కిందే కొనాలి. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన జిఎస్టీ కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ డీడ్ కావచ్చు, లేదా ప్రొపరేటరీ కావచ్చు,
ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయినటువంటి కంపెనీలకు మాత్రమే పార్ట్ 1 ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఇక్కడ సైట్ కొనుగోలుకి, ఈ 21 ఎకరాల్లో వేసే బీటీ రోడ్లకి, ఈ 20 ఎకరాల్లో వేసే డ్రైనేజీలకి, ఈ 21 ఎకరాల్లో ఉన్న కరెంటు ఏమీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రోడ్లు కానీ, కరెంటు సదుపాయాలు కానీ, డ్రైనేజీలు కానీ, బీటీ రోడ్లు కానీ, అంటే రెడీ టు కుక్ అన్నట్టు, అంటే రెడీ టు మనం ఆక్యుపై చేసుకొని మన ఫ్యాక్టరీ కట్టుకునే తట్టుగా ఈరోజు దీన్ని రూపొందించడం జరిగింది. దాదాపు ఇక్కడ 138 ప్లాట్లు వస్తున్నాయి ఈ రోజున. ఒక్కొక్క ప్లాటు 45 అంకణాలు. మీకు ఎక్కువ కావాలన్నా ఇస్తారు, తక్కువైతే ఎవరు, కానీ ఎక్కువ కావాలంటే 2 ప్లాట్లు కూడా ఇప్పిస్తాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజున కావలి నియోజకవర్గంలో చాలామంది ప్రముఖులు వచ్చారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మనకి చాలా కోరికలు ఉంటాయి. రేత్రి పనుకునేటప్పుడు చాలా కోరికలు కోరుకుంటాం. రేపు నుంచి మనం ఒక ఇండస్ట్రీ పెడతాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పని చేద్దామని. కానీ ఉదయానికి వచ్చాక మళ్ళీ ఇవన్నీ ఆడ తిరుగుతాం, కలెక్టరేట్ చుట్టూ ఆడ తిరుగుతాం, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాం. ఆ ఎంఆర్ఓ ఇచ్చేది లేదు, పని లేదు. అక్కడ పోయి ఆర్ఐని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకు ఇవన్నీ ఆడ పట్టుకోవడం, వ్యాపారాలు వదిలేస్తున్నాం. మీరు ఎంటర్‌ప్రెన్యూర్లుగా కావాలి. మీ ఒక్కరు కాదు, మీ వల్ల కనీసం ఒక్కొక్క ఇండస్ట్రీకి 5-6 మందికి ఉద్యోగాలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.